ఈ రోజు కస్టర్డ్ ఐస్ క్రీమ్ చేశాను. గ్యాస్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 2 కప్స్ మిల్క్ యాడ్ చేసుకొని ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో 3 స్పూన్స్ వరకు వెన్నెల ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకొని లమ్స్ లేకుండా స్మూత్ గా కలుపుకోవాలి. పక్కన ఆల్రెడీ బాయిల్ అవుతున్న మిల్క్ లో ఈ కస్టర్డ్ మిల్క్ ని స్పూన్ తో కలుపుకుంటూ యాడ్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట. లేదంటే అడుగంటుతుంది, ఉండలు కడుతుంది. ఉండలు కట్టకుండా అడుగంటకుండా కలుపుకుంటూ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ ని సిమ్ లో పెట్టుకొని చేసుకోవాలి. కొంచెం బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేసుకొని తర్వాత గ్యాస్ ఆపేసి ఆరనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని స్మూత్ గా మిక్సీ పట్టుకొని ఒక బౌల్ లోకి తీసుకొని ఇందులో 2 స్పూన్స్ వరకు పాల మేగడని యాడ్ చేసుకొని 5 అవర్స్ అలా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలి. 5 అవర్స్ తర్వాత మళ్ళీ మిక్సీ జార్ లోకి తీసుకొని స్మూత్ కన్సిస్టెన్సీలో బబుల్స్ ఫామ్ అయ్యేలాగా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకొని దీన్ని బౌల్ లోకి తీసుకొని ఓవర్ నైట్ వదిలేస్తే రెడీ అవుతుంది. ఐస్ క్రీమ్ లాగా లేదు కానీ సేమ్ కుల్ఫీ లాగే ఉందన్నమాట.